ధీరజ్ అయితే ప్రేమ వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చి ఇంటి బయట అయితే పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రేమ అయితే వాళ్ళ ఇంట్లో నుంచి బ్రష్ చేసుకుంటూ, ఏంటి ఈరోజు ఈ ధీరజ్ గాడు అస్సలు కనిపించడం లేదు, ఏం చేస్తున్నాడో ఏంటో అని వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ ధీరజ్కి ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఇంటి బయట ఉండడం చూసి, ఏంటి నేను ఇచ్చిన గిఫ్ట్స్ బయట ఉన్నాయి అంటే వీడు నాతో పాటు నేను ఇచ్చిన గిఫ్ట్స్ కూడా పాడేయడానికి చూస్తున్నాడా అని కోపంగా అయితే వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ధీరజ్ని, ఏరా ఈ నా వస్తువులను ఎందుకు బయట పడేసావు అంటే నాతో పాటు నా వస్తువులు కూడా నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదా అని అయితే ధీరజ్తో గొడవ పడుతుంది. ఇక ధీరజ్ అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉంటే చెప్పనివ్వకుండా ప్రేమ గొడవ పడుతూనే ఉంటుంది. ఇక అప్పుడు ధీరజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నా మనసులో మాట నువ్వు ఎప్పుడూ బయటికి చెప్పనిచ్చి చచ్చావు, నీకు ఇలా అపార్థం చేసుకోవడమే కదా ఎప్పుడు అలవాటు అని మనసులో అనుకుని, అవునే నువ్వే అక్కర్లేనప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ నాకు అనవసరం, అందుకే ఈ చెత్తని బయట పడేద్దామని బయట పెట్టాను అని అయితే ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా తెగ తిట్టేసుకుంటూ ఉంటారు. ఏంట్రా సచ్చినోడా, నేను అంత ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్స్ని చెత్త అంటావా, పైగా నన్ను కూడా చెత్త అంటావా అని వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుంటారు. ఇక అప్పుడే అక్కడికి వేదవతి నర్మద ఇద్దరు వస్తారు. ఇక అప్పుడు నర్మద చెప్తూ ఉంటుంది, కాదు ప్రేమ, ఇల్లంతా సర్దుతున్నాం, నీ వస్తువులు అన్ని వస్తువుల్లో మిక్స్ అవ్వకూడదని ధీరజ్ ఇక్కడ పెట్టాడు ఎంతో జాగ్రత్తగా అని అసలు విషయాన్ని అయితే నర్మద చెప్తుంది. ఇక అది విని ప్రేమ అయితే, అయ్యో అనవసరంగా అపార్థం చేసేసుకున్నానే అని, ఒరే ఈ విషయం ముందే చెప్పి సావచ్చు కదరా, ఎందుకురా నన్ను ఇలా బాధ పెడతావు అని అయితే ధీరజ్ని ప్రేమ అంటూ ఉంటే, ఇక అప్పుడు ధీరజ్, ఎప్పుడు నా మాట పూర్తిగా విని ఏడ్చావు, నీ మనసుకి ఏదనిపిస్తే అదే కదా చేయడం, ఎలాగో వచ్చావు కదా నీ జ్ఞాపకాలను నువ్వే తీసుకుని వెళ్ళిపో. మనుషుల నుంచి దూరం అవ్వడం కంటే వాళ్ళ జ్ఞాపకాల నుండి దూరం అవ్వడం చాలా నరకంగా అనిపిస్తుంది, అందుకే ఆ నరకం నాకొద్దు, నీ జ్ఞాపకాలని నువ్వే తీసుకెళ్ళిపో అని ప్రేమ ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ని అయితే ధీరజ్ ప్రేమగా ఇచ్చేస్తాడు. బాధగా ప్రేమ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.